శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ పోలీసులు. సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరుగుతుందని చెప్పారు. ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని వాహనదారులకు సూచించారు అధికారులు. మధ్యాహ్నం 1 గంటకు శోభాయాత్రకు సీతారాంబాగ్ నుంచి ప్రారంభం కానుంది. బోయిగూడ కమాన్, మంగల్హట్ పోలీస్ స్టేషన్, ధూల్పేట, పురాణాపుల్, గాంధీ విగ్రహం, జుమేరాద్ బజార్, చూడీ బజార్, బేగం బజార్, గౌలిగూడ కమాన్, రామ్ మందిర్ కమాన్, పుత్లీబోలి క్రాస్ రోడ్, కోఠి ఆంధ్రా బ్యాంక్ రోడ్, సుల్తాన్ బజార్, రాయల్ ప్లాజా మీదుగా కొనసాగనుంది. దాదాపు 4 కిలోమీటర్ల వరకు యాత్ర జరగనుంది. దీంతో ప్రధాన జంక్షన్లు బేగం బజార్ ఛత్రి, ఎస్ఏ బజార్, అఫ్జల్గంజ్ టీ జంక్షన్, శివాజీ బ్రిడ్జ్ జంక్షన్, సిబిఎస్ జంక్షన్, పుత్లీబోలి క్రాస్ రోడ్, కోటి ఆంధ్రా బ్యాంక్, జీపువా బిట్స్, ఎంజే మార్కెట్, కాచిగూడ క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ డైవర్షన్స్ అమలు చేస్తున్నారు. శోభాయాత్రకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్ తో బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇక సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. జాయింట్ కంట్రోల్ రూమ్, బంజారాహిల్స్ మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా శోభాయాత్రను పర్యవేక్షించనున్నారు. శోభాయాత్రకు 20,000 మంది విధుల్లో ఉంటారన్నారు పోలీసులు. ఇక సిటీలోని శ్రీరామనవమి శోభాయాత్రపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ మనకు లైవ్ లో అందిస్తారు. అనిల్, గుడ్ మార్నింగ్. డీటెయిల్స్ ఏంటి? జ్యోతి V6 ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే ఈ శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి రోజు శ్రీరాముని శోభయాత్ర అయితే కొనసాగుతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి ఈ శోభయాత్ర అయితే కొనసాగనుంది. ఇందులో భాగంగానే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకి ఈ శోభయాత్రలో పాల్గొనే భక్తులకి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇటు GHMC సిబ్బంది కావచ్చు, అన్ని విధాలుగా ఆర్గనైజర్ కమిటీ సిబ్బందులు కూడా ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్న విషయం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా ముందుగా ఈ సీతారాం బాగ్ నుంచి మొదలయ్యే ఈ శోభయాత్ర కోటి హనుమాన్ వ్యాయామశాల దగ్గర పూర్తి కానుంది. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి అదేవిధంగా రాత్రి 11 నుంచి 12 గంటల వరకు ఈ శోభయాత్ర అయితే సాగనుంది. అయితే దీనికి సంబంధించి ముందుగానే అన్ని ఏర్పాట్లు బందోబస్తుకు సంబంధించి కావచ్చు, పోలీసుల భద్రత నడుమ ఈ శోభయాత్ర కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఈ శోభయాత్రకు సంబంధించి దాదాపు 20,000 మంది పోలీసులు ఈసారి బందోబస్తులో పాల్గొనున్నారు, విధులు నిర్వహించనున్నారు. అయితే దీనికి సంబంధించి కమాండ్ కంట్రోల్ నుంచి అదేవిధంగా బంజారాహిల్స్ మెయిన్ కమాండ్ కంట్రోల్లో ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా, సీసీ కెమెరాల ఆధారంగా పర్యవేక్షించనున్నారు. అయితే దీనికి సంబంధించి ముందుగానే ఈ భద్రత ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పాలి. అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే భక్తులకు సంబంధించి కావచ్చు, శోభయాత్రలో పాల్గొనే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దారి మధ్యలో కూడా వాళ్ళకి సంబంధించి వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, అదేవిధంగా మజ్జిగ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారని చెప్పాలి. ముందుగా ఈ శోభయాత్ర 1 గంట నుంచి కొనసాగుతుంది కాబట్టి ఈ శోభయాత్రకు సంబంధించి సీతారాం బాగ్, మంగళహాట్, ధూల్పేట్, పురాణాపుల్, జుమేరాద్ బజార్, బేగం బజార్, చివరిగా కోటి హనుమాన్ వ్యాయామశాల దగ్గర ఈ శోభయాత్ర అయితే పూర్తి కానుంది. అయితే ఈ శోభయాత్రకు సంబంధించి వేలాది మంది భక్తులైతే వస్తుంటారు కాబట్టి, వేలాది మంది భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొంటారు కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి సీసీ కెమెరాల పర్యవేక్షణలో అయితే ఈసారి శోభయాత్ర అయితే సాగనుంది. అదేవిధంగా మొత్తం 3 కిలోమీటర్ల మేర ఈ శోభయాత్ర అయితే కొనసాగనుంది కాబట్టి దీనికి సంబంధించి అడుగడుగున సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. అదేవిధంగా ఈ శోభయాత్రకు సంబంధించి శోభయాత్రలో పాల్గొనే భక్తులకు సంబంధించి కావచ్చు, వచ్చే వాహనదారులకు కావచ్చు, ఈ దారి మళ్లింపు కూడా ఆంక్షలు కూడా చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఈ శోభయాత్రకు సంబంధించి వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా వెళ్లే దారిలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. అయితే ఈ ట్రాఫిక్ ఆంక్షల విషయానికి వస్తే సీతారాంబాగ్ వైపు వచ్చే వాహనాలు మల్లెపల్లి, నాంపల్లి మీదుగా మళ్లింపు చేశారు. అదేవిధంగా బోయగూడ కమాన్ నుండి వచ్చే వాహనాలు దారుసలం, ఆగపుర మార్గంలో మళ్లింపు, పురాణపూల్ నుండి వచ్చే వాహనాలు జియాగూడ కార్యాలయం వైపు దారి మళ్లింపు, బేగం బజార్ వైపు నుండి వచ్చే వాహనాలు గోషమహల్ మరియు ఇతర ప్రాంతాల వైపు మళ్లించే విధంగా ఈసారి ట్రాఫిక్ ఆంక్షలు
ఆంక్షలు అయితే ఏర్పాటు చేశారు, ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారని చెప్పాలి. అయితే ఇప్పటికే ఈ దీనికి సంబంధించి శోభయాత్రకు సంబంధించి సీతారాంబాగ్లో మొదలయ్యి అదేవిధంగా కోటి హనుమాన్ వ్యాయామశాలలో అయితే పూర్తి కానుంది. దానికి సంబంధించి ఇప్పటికైతే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకైతే ఈ శోభయాత్ర కొనసాగనుందని చెప్పాలి జ్యోతి.